తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ వెదర్ రిపోర్ట్ అందించడానికి మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ ఏ విధంగా ఉంది పశ్చిమ గోదావరి జిల్లాలో? ప్రభావం పశ్చిమ గోదావరి జిల్లా పైన కూడా చాలా ఎక్కువగా కనబడుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా నిన్న ఉదయం నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలన్నీ రహదారులు కూడా జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం జిల్లా కేంద్ర ఏలూరులోని ఇక్కడ రహదారుల పరిస్థితి చూస్తున్నాం. చిన్నపాటి వర్షానికి ఇక్కడ రోడ్లన్నీ కూడా ఎలా జలమయమయ్యాయో ఈ తుఫాను ప్రభావం జిల్లా పైన ఏ రకంగా ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తోంది. జిల్లాలో నిన్న ఉదయం నుంచి మొదలైనటువంటి జల్లులు క్రమక్రమంగా పెరుగుతూ భారీ వర్షంగా అలా పడుతూనే ఉంది. ఇప్పటికీ తుఫాను తీరం దాటే సమయంలో ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉండడంతో జనాలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు తీర ప్రాంతంలో కూడా ఈ తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. గాలుల ప్రభావం ఎక్కువగా ఉండడంతో యలమంచిలిలో విద్యుత్ వైర్లు తెగిపోయి కొన్ని గ్రామాలకి విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. అలాగే కొయ్యలగూడెం మండలం దిప్పకాయలపాడులో విద్యుత్ వైర్లు తెగిపడి 15 గొర్రెలు అక్కడిక్కడ మృతి చెందడం జరిగింది. అలాగే నిన్న పెదవేగిలో కూడా విద్యుత్ వైర్లు కరెంట్ షాక్ తోటి 2 వ్యక్తులు మృతి చెందడం జరిగింది. ఈ తుఫాను ప్రభావం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉండడంతో అన్ని ఆర్డీఓ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఏలూరు అలాగే నరసాపురం కుక్కునూరు మండలాల్లో కూడా ఈ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. గతంలో జరిగినటువంటి సంఘటనల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎటువంటి ప్రాణ నష్టం లేకుండా ఈ తుఫాను దాటికి కంట్రోల్ రూముల ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి కావాల్సినటువంటి సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో తుఫాను ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది. ఈ మామూలుగా నిన్న ఉదయం నుంచి మామూలుగా కురిసినటువంటి జల్లులతోటి సాధారణ జీవనం పెద్దగా ఇబ్బంది లేకపోయినా అర్ధరాత్రి నుంచి భారీగా కురిసినటువంటి వర్షం కారణంగా జనాలు కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో చాలా రహదారులు అన్ని కూడా జలమయం కావడంతో సామాన్య జనానికి కొంత ఇబ్బంది ఎదురవుతుంది. అలాగే మున్సిపాలిటీలోని నగరపాలక సిబ్బంది మిగిలిన వారందరూ కూడా ఈ రోడ్లను క్లియర్ చేయడం అలాగే ఎక్కడికక్కడ విరిగిపడినటువంటి చెట్లను క్లియర్ చేయడంతో పాటు కరెంటు తీగలను కూడా ఎక్కడికక్కడ విద్యుత్తుని పునరుద్ధరించేటటువంటి పనులు శరవేగంగా చేస్తున్నారు. దీంతో జిల్లా పైన తుఫాను ప్రభావం ఏ రకంగా ఉంది అనేది మనకి అర్థమవుతుంది. గతంలో కూడా తుఫాను వచ్చినటువంటి సమయాల్లో సహాయక చర్యలు వేగంగా చేపట్టకపోవడంతో కొంత జనానికి చాలా రోజుల పాటు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఇప్పుడు కూడా తుఫాను ప్రభావం జిల్లా పైన పెద్దగా ఉండనప్పటికీ కూడా ఆ స్థాయిలో ఉన్నటువంటి కొద్దిగా ప్రభావం అయినప్పటికీ కూడా దాన్ని అంతటినీ ఎప్పటికప్పుడు సరిచేసేందుకు సిబ్బంది ఎప్పటికప్పుడు శ్రమిస్తూనే ఉన్నారు. రాబోను తుఫాను తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత కొంత ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉండడంతో యలమంచిలి, పాలకొల్లు, నరసాపురం, మొగల్తూరు మండలాల్లో కొంత ఉండేటటువంటి ఆ ప్రాంతాల్లో ఉండేటటువంటి గాలి చెట్లు అవి విరిగిపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి విద్యుత్ శాఖ కూడా కొన్ని గ్రామాలకి కరెంటు నిలిపేసినట్టుగా చెప్తున్నారు. దీంతో జిల్లాలో తుఫాను ప్రభావంతో జనాలను కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా అప్రమత్తంగా ఉండే విధంగా అన్ని చర్యలు జరుగుతున్నాయి. అలాగే ఈ తీరం దాటేటటువంటి సమయంలో కూడా గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటాయి. కరెంటు స్తంభాలు విరిగిపడేటటువంటి అవకాశం ఉండడంతో జనాలు కూడా కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. రోను తుపాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు అక్కడంతా కూడా జలమయమైంది. మనం విజువల్స్ లో చూస్తున్నాము. అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా తుఫాన్ పై సమీక్ష జరుపుతున్నారు. ఇక రోన్ తుపాను వల్ల ప్రభావం తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా ఉంది. వానలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా పడుతున్న వర్షం వల్ల కాకినాడలోని రోడ్లన్నీ జలమయమైపోయాయి. అమలాపురం, పి గన్నవరం, కాకినాడలో కలిసి మొత్తం 16 మండలాల్లో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లో హోం మినిస్టర్ చినరాజప్ప సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో తూర్పుగోదావరి జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడలో నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుంది. మనం ప్రస్తుతం మున్సిపాలిటీ రోడ్లో ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ విజువల్స్లో చూసుకుంటే మాత్రం మొత్తం కూడా రోడ్లో వాటర్ అంటే నిన్నటి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తుండటంతో మోకాళ్ళ లోతు వరద నీరు వచ్చి చేరుకుంది. మొత్తానికైతే తూర్పుగోదావరి జిల్లాల్లో అంతటా కూడా విస్తారంగా ఇప్పటివరకు ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ఇంకా రానున్న 24 గంటల్లో కూడా తుఫాను వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మొత్తం కూడా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సముద్రం అల్లకల్లోలంగా మారడంతో
మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే ఆదేశాలు జారిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. మొత్తం అంటే సినిమా రోడ్, అంటే ఇక్కడ మెయిన్ రోడ్ అనమాట. కాకినాడకు సంబంధించి ఇది మెయిన్ సినిమా రోడ్, అంటే వాణిజ్య సముదాయంగా చెప్పుకునే రోడ్లో మొత్తం బైక్స్ అంటే సగానికి కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా ఆటోలు అంటే ప్రయాణికులు అంటే వాహన చోదకులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే కాకినాడలో ఎప్పటి నుంచో కూడా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని ఇక్కడ ప్రజలు చెప్తున్నప్పుడు కూడా ఈ డ్రైనేజ్ వ్యవస్థని అధికారులు ఎప్పటివరకు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా లేదు. మొత్తానికైతే నిన్నటి నుంచి కూడా విద్యుత్ అంతరాయం కూడా, అంటే ఇటు తూర్పుగోదావరి జిల్లా అన్ని 16 మండలాల్లో కూడా ఇప్పటివరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. మొత్తానికి నిన్న రాత్రి మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో పి గన్నవరంతో పాటు అదేవిధంగా రౌతలపూడి, శంఖవరం, కత్తిపూడి, తునిలో కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఇప్పటివరకు కూడా కరెంట్ లేని పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికైతే విద్యుత్ అధికారులు కూడా ఇప్పుడు అంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేని పరిస్థితి అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద అటు కోనసీమ పరిస్థితి వచ్చేసరికి అటు కోనసీమ, పి గన్నవరం, రావులపాలెం, కొత్తపేటలో కూడా భారీ వర్షంతో పాటు అంటే ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇప్పుడు అధికారులు అప్రమత్తమైన పరిస్థితి ఉంది. మొత్తానికైతే నిన్న రాజమండ్రి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, జిల్లా అధికారులు అది హెడ్ క్వార్టర్లోనే ఉండాలి, హెడ్ క్వార్టర్లోనే ఉండి పరిస్థితిని సమీక్షించాలనే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో పాటు ఆర్డీఓ అదేవిధంగా తహసీల్దారులు ఎవరెవరి హెడ్ క్వార్టర్లో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఇక్కడ కాకినాడ కలెక్టరేట్లో చినరాజప్ప అంటే హోమ్ మినిస్టర్ చినరాజప్ప కాకినాడ కలెక్టరేట్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని ఈరోజు 10 గంటలకు పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే 11 అంటే కాకినాడలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తానికైతే ఇంకా ఈ రానున్న 24 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కాకినాడ తీర ప్రాంతం కాబట్టి తీర ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మొత్తానికైతే బస్సులను కూడా సిద్ధం చేశాం. అంటే ఎప్పటికప్పుడు బాధితులు అంటే తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను మెట్ట ప్రాంతానికి తరలించడానికి అంటే పునరావాస కేంద్రాలకు తరలించడానికి అన్ని సిద్ధం చేశామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ భాస్కర్తో శ్రీనివాస్, ఎన్టీవీ, కాకినాడ.